అందరికీ నమస్కారం అండి. త్వరలో శివరాత్రి వస్తుంది. శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుని పూజిస్తారు. ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేసుకుంటారు. పరమ పవిత్రమైన శివరాత్రి వచ్చే ముందు పార్వతీ పరమేశ్వరుల యొక్క కథను ఎవరైతే వింటారో వారికి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా మా ఛానల్ ముందుగా మీరుగా ఈ వీడియో చూడడానికి ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పురాణాల ప్రకారము పరమేశ్వరుడు విషాన్ని తాగి తన గొంతులో దాచుకున్న రోజుని శివరాత్రిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదనం చేస్తున్నప్పుడు అందులో నుంచి ఆలాహలం పుడుతుంది. ఆలాహలం అంటే విషమని అర్థము. దీని నుండి వచ్చిన విషము ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతూ ఉంటే దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. భక్తవశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో ఆలాహలం తీసుకొని దిగమింగి తన కంఠంలో బంధిస్తాడు. ఆ విష ప్రభావానికి శివుడి కంఠము కమిలిపోయి నీలిరంగులోకి మారిపోతుంది. ఈ విషాన్ని శివుడు మింగిన వెంటనే కింద పడిపోతాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒళ్ళోకి తీసుకొని విలపిస్తూ ఉంటుంది. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చే వరకు అక్కడ ఉన్న దేవతలందరూ జాగరణ చేశారు. జాగరణ పూర్తయ్యేలోపు శివుడు మెలకువలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగరణ చేయటం ఆనవాయితీగా వస్తున్నది. మహాశివరాత్రి వ్రతమహత్యాన్ని గురించి స్వయంగా శివుడే పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఒకరోజు పార్వతీదేవి మహాశివుని ఈ విధంగా ప్రశ్నించింది. మనిషి రూపంలో ఉన్న ప్రాణులు మీ దయకు పాత్రుడు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని గురించి ఇలా చెప్తాడు. ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకొని సమయానికి చెల్లించలేకపోతాడు. అప్పు చెల్లించలేదని షావుకారు కోపంతో వేటగాడిని శివమఠంలో ఖైదీగా ఉంచుతాడు. అదృష్టవశాత్తు ఆ రోజే శివరాత్రి. వేటగాడు ఆ శివమఠంలో శివరాత్రి కథ వినటం జరుగుతుంది. సాయంత్రం కాగానే షావుకారు వేటగాడిని తన దగ్గరకు పిలిచి అప్పు గురించి మాట్లాడతాడు. అప్పుడు వేటగాడు రేపు మీ బాకీ అంతా ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పి ఆ చెర నుంచి విముక్తి పొంది అడవిలోకి వేటకు వెళ్తాడు. శివమఠంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండటం వలన వేటగాడికి బాగా నీరసం వస్తుంది. ఆ చెట్టు నీడలో ఒక బిల్వవృక్షం నీడలో నిలుచుని ఉంటాడు. ఆ చెట్టు నీడలో ఒక శివలింగము బిల్వపత్రాలతో కప్పబడి ఉంది. ఆ విషయము వేటగాడికి తెలియదు. ఆ చెట్టు కొమ్మలను విరిచేటప్పుడు బిల్వ ఆకులు కొన్ని శివలింగం మీద పడతాయి. ఈ విధంగా ఆ వేటగాడు తనకు తెలియకుండానే ఉపవాసము శివుడికి పూజ కూడా చేశాడు. సేద తీర్చుకున్న వేటగాడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే రాత్రి సమయంలో ఒక గర్భిణి అయిన జింక చెరువులో నీరు తాగటానికి వచ్చింది. దాన్ని చూసి వేటగాడు వెంటనే బాణం విసిరబోయాడు. అప్పుడు ఆ జింక వేటగాడితో ఇలా అంది. నేను గర్భిణిని, త్వరలో బిడ్డను కంటాను. నువ్వు ఒక్కసారే 2 జీవులను హత్య చేయటం మంచిది కాదు. నేను నా బిడ్డను కన్న వెంటనే నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నన్ను చంపుకో అన్నది. అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి బాణం సడలించాడు. జింక అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో కొద్దిసేపటికి ఇంకొక జింక అటు వచ్చింది. అది చూసిన వేటగాడు ఆనందించి బాణం వేయబోయాడు. అది చేసిన జింక వేటగాడితో ఇలా అయింది. అంది. నాకు ఋతుక్రమం నివృత్తి అయి ఉన్నాను. నా ప్రియుడు కనిపించటం లేదు. అతని కోసం వెతుకుతున్నాను. అతడు కలిశాక నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని చెప్పింది. వేటగాడు ఆ జింకను కూడా వదిలేశాడు. 2 సార్లు అవకాశం పోగొట్టుకున్నానే అని ఆ వేటగాడు ఆలోచనలతో మునిగిపోయాడు. ఈలోపు వేరొక జింక తన పిల్లలతో పాటు అటువైపు వచ్చింది. వేటగాడు వెంటనే ఇది నాకు సువర్ణావకాశం అని ఆలస్యం చేయకుండా బాణం వేయబోయాడు. అప్పుడు ఆ జింక వేటగాడితో ఇలా అంది. నేను నా పిల్లలను నా తండ్రికి అప్పగించి వస్తాను. అప్పుడు నన్ను చంపవచ్చు అంది. అప్పుడు వేటగాడు నవ్వుతూ నేనేమన్నా వే అప్పుడు వేటగాడు నవ్వుతూ నేనెంత మూర్ఖుడిని కాను. ఇంతకుముందు 2 జింకలను ఇలాగే వదిలేశాను అని వేటగాడు జింకతో చెప్పాడు. అప్పుడు ఆ జింక నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు.
నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్జిస్తున్నాను. నన్ను నమ్ము. నేను వీళ్లను నా తండ్రికి అప్పజెప్పి వెంటనే వస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ జింక చెప్పిన మాటలు విన్న వేటగాడికి చాలా జాలి కలుగుతుంది. ఆ జింకను వదిలేశాడు. ఈలోపే తెల్లవారేలా ఉంది. అప్పుడు ఒక బలిష్టమైన జింక అటుగా వచ్చింది. దీన్ని తప్పకుండా వేటాడాలి అనుకొని వెంటనే బాణం వేయబోయాడు. అది చూసిన జింక వేటగాడితో అమిత వినయంగా ఇలా అంది. ఇంతకుముందు నీకు కనిపించిన ఆ ముగ్గురు జింకల భర్తను నేనే. నువ్వు వాళ్ళను నమ్మినట్లే నన్ను కూడా నమ్ము. నేను వాళ్లను ఒక్కసారి కళ్ళతో చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను. నువ్వు వాళ్ళని నమ్మి ఎలా పంపావో నన్ను కూడా అలాగే నమ్ము. నేనందరినీ తీసుకొని నీ దగ్గరికి వస్తాను. అప్పుడు మా అందరినీ చంపు అని మగజింక వేటగాడితో చెప్పింది. ఇలా వేటగాడు తనకు తెలియకుండానే శివరాత్రి మొత్తము జాగారం చేశాడు. వేటగాడు తనకు తెలియక చేసిన ఉపవాసము, జాగరణ, బిల్వపత్రార్చన వల్ల వేటగాని మనసు నిర్మలమైంది. మహాదేవుని కరుణతో అతని హృదయములో హింస తొలగి కరుణ స్థిరపడ్డది. ఈలోపే అన్ని జింకలు తిరిగి వచ్చాయి. ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు. అతని కఠోరమైన హృదయము కోమలంగా మారిపోయింది. మనసులో హింస తొలగి దయ నిండింది. ఈ ఘటన చూస్తున్న దేవతలందరూ వేటగాడిపై పుష్పవర్షం కురిపించారు. వేటగాడు మోక్షాన్ని పొందటం జరిగింది. మహాశివరాత్రి రోజు 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా బిల్వమూలంలోనే ఉంటాయి. అందుకే పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించిన జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.